హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ గ్రేవీ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, దీనికి వచ్చేసి పల్లీలు, కొబ్బరి, లవంగాలు, యాలకులు, కొంచెం నువ్వులు, జీడిపప్పు, గసగసాలు వేయించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అట్లనే కొంచెం ఉల్లిగడ్డ అది కూడా వేయించుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు, టమాటా కూడా వేయించుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించుకున్నాము. ప్యాన్ పెట్టుకున్నాం. ఇవన్నీ కొద్దిగా లైట్గా వేయించుకోవాలండి చిన్న వంట మీద. కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు కూడా కొంచెం వేయించుకోవాలండి. మన టమాటా కూడా వేపుకోవాలండి. మనం ఇందాక వేయించుకున్న ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు అండి. అట్లే ఒక టమాటో వేయించుకున్నది మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం చూపించిన మసాలాలన్నీ వేయించుకున్నానండి. ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా పట్టుకోవాలండి. స్టవ్ ముట్టించుకున్నాం. కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ హీట్ అయిందంటే ఆయిల్ వేసుకున్నాం. హీట్ అయిందండి, ఆయిల్ వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేయనండి. ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని పసుపు వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఆలుగడ్డలు, మన ఆలుగడ్డలు వేగాయండి. ఇందాక మనం బట్ట పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ అండి వేసుకున్నాం. ఇది కూడా కొంచెం ఆయిల్లో కొంచెం వేగాలండి. పేస్ట్ వేగితేనే మంచి గ్రేవీ వేగిందండి. మన గ్రేవీ కొంచెం సాల్ట్, కొంచెం కారం, కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చేసరికి పెట్టుకోవాలండి. రెడీ అయిందండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం వచ్చేసి కొత్తిమీర. రెడీ అయిందండి మన ఆలుగడ్డ కర్రీ. ఎలా ఉందో టేస్ట్ రైస్లోకి, చపాతీలోకి బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి సూపర్ అండి.